ఈరోజు మనం ఇన్స్టెంట్గా సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ మిక్స్ వచ్చేసి మనకి సూపర్ మార్కెట్లో కానీ డీమార్ట్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుని 3.5 కప్స్ మిల్క్ని మనం ఇలా మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతుండగా ఇప్పుడు మనం ఈ మిక్స్ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. 1 కప్పు వస్తుందండి ఈ పాయసం మిక్స్ అనేది. మొత్తం జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, బాదం అన్నీ కూడా ఈ మిక్స్లో ఉంటాయి. ఇలాచీ పౌడర్ కూడా మనకి యాడ్ అవుద్ది. అలాగే పంచదార, సేమియా కూడా మొత్తం అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆపుకుని ఇప్పుడు మనం ఈ పాయసం మిక్స్ అంతా కూడా పాలలోకి ట్రాన్స్లేట్ చేసుకుని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత కప్స్లోకి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అప్పటికప్పుడు మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా మనం ఇన్స్టెంట్గా ఈ సేమియా పాయసాన్ని ఇన్ని ఫ్లేవర్స్తో మనం చేసుకుని తినేయవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి చక్కగా పర్ఫెక్ట్గా ఇలాచి ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.